వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం ఐఐటి ఫౌండేషన్లో భాగంగా మన జామెట్రీ అండి 6th క్లాస్కి సంబంధించి ఐఐటి ఫౌండేషన్లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసామండి. ఈరోజు మనం వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామండి. ఈ ఆబ్జెక్టివ్ టైప్ అండి. ద యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈజ్, మామూలుగా అయితే యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ అంటే ఇక్కడ సెమీ సర్కిల్ యాంగిల్ 90 degrees ఉంటుందండి. కాబట్టి మనకి ఎక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, అదే రిఫ్లెక్స్ యాంగిల్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ అండి. అలాగే యాంగిల్ బిట్వీన్ ద 2 parallel లైన్స్ అంటే మామూలుగా 2 parallel లైన్స్ మధ్య యాంగిల్ అంటే యూ డు నాట్ టచ్ కాబట్టి యాంగిల్ బిట్వీన్ 2 parallel లైన్స్ ఏమవుతుందంటే అసలు ఆ యాంగిల్ ఏమి ఉండదు కాబట్టి యాంగిల్ 0 degrees అవుతుందండి. యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే ప్యారలల్ లైన్స్ మధ్య యాంగిల్. అలాగే ఇఫ్ x plus 10 ఈజ్ ఈక్వల్ టు 80 వేర్ x ఈజ్ అనే ఎక్యూట్ యాంగిల్ దెన్ సప్లిమెంటరీ ఆఫ్ x ఈజ్ అన్నాడు. అంటే మామూలుగా అయితే x ఈజ్ ఈక్వల్ టు అంటే 80 minus 10 అండి, అంటే 70 వస్తుంది. x ఈజ్ అనే ఎక్యూట్ యాంగిల్ అన్నాడు. ఎక్యూట్ యాంగిల్ అంటే మనకి 90 బిలో కాబట్టి ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. అది దాని యొక్క సప్లిమెంటరీ ఆఫ్ x అన్నాడు అండి. అంటే దీని యొక్క సప్లిమెంటరీ ఆఫ్ x అంటే సప్లిమెంటరీ ఆఫ్ x అంటే x ఈజ్ ఈక్వల్ టు 70 కాబట్టి మనకి 180 minus 70 చేయాలండి. అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ మెజర్ 180 degrees కాబట్టి 180లోంచి 70 తీసేస్తే మనకి 110 degrees అండి. ఇది మనకి 110 degrees ఎక్కడ ఉందో చూసుకునే ఆప్షన్ చూసుకోవాలి. అలాగే ద నెంబర్ ఆఫ్ యాంగిల్స్ మేడ్ బై కాంకరెంట్ లైన్స్ అండి. అంటే 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే మనకి ఏం తీసుకుంటామంటే ఎక్యూట్ యాంగిల్ కానీ అప్ టు 2 యాంగిల్సే తీసుకుంటామండి. కాబట్టి 6 యాంగిల్స్ కాబట్టి ఏమవుతుంది అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ యాంగిల్స్ అన్నాడు. అంటే మామూలుగా అయితే 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే మనకి ఒకటి ఎక్యూట్, ఒకటి అబ్ట్యూజ్ యాంగిల్ చూసుకుంటాం. అలాగే 6 కాంకరెంట్ లైన్స్ అయితే మనకి ఈ 6 రోజులు 12 కాబట్టి 12 అవుతుందండి. అలాగే యాన్ యాంగిల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees అండి. ఏ యాంగిల్ 360 degrees అవుతుందంటే మనకి ఒక కంప్లీట్ రొటేషన్ అండి. అంటే 360 degrees, దీన్నే కంప్లీట్ రొటేషన్ అంటారు. కాబట్టి కంప్లీట్ యాంగిల్ అండి 360 degrees, దీన్నే కంప్లీట్ యాంగిల్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 6 అండి. 8 lines ఆర్ కాంకరెంట్ దెన్ ద నెంబర్ ఆఫ్ యాంగిల్స్ మేడ్ విత్ దీస్ లైన్స్ అండి. అంటే మనం ఇందాక చెప్పుకున్నామండి 6 కాంకరెంట్ లైన్స్ ఇస్తే మనకి 12 వచ్చినాయి. అలాగే ఇక్కడ 8 lines ఆర్ కాంకరెంట్ అయితే ద నెంబర్ ఆఫ్ యాంగిల్స్ మేడ్ విత్ దీస్ లైన్స్ అన్నాడు. అంటే మనం మామూలుగా అయితే 2 lines ఆర్ కాంకరెంట్ అయితే 2 lines ఆర్ మామూలుగా అయితే ఇంటర్సెక్షన్ అయితే మనం 2 యాంగిల్స్ వస్తాయండి. ఒకటేమో ఎక్యూట్ యాంగిల్, ఒకటి అబ్ట్యూజ్ యాంగిల్. ఆ 8 lines కాంకరెంట్ అయితే మనకి ఇక్కడ 16 వస్తాయండి. కాబట్టి ఇక్కడ మనకి 16 ఆన్సరు. అలాగే ద యాంగిల్ లైస్ బిట్వీన్ 190 degrees అండ్ 360 degrees అండి. అంటే మనకి ఇక్కడ అంటే 180 గ్రేటర్ దెన్ 180 లెస్ దెన్ 360 అయితే దాన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటామండి. అంటే 180 కన్నా ఎక్కువ, 360 కన్నా తక్కువ అయితే దాన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. అలాగే ఇఫ్ యాన్ యాంగిల్ లైస్ బిట్వీన్ 90 to 180 అయితే దెన్ ద యాంగిల్ ఈజ్, అంటే 90 నుంచి 180 మధ్య యాంగిల్ ఉంటే దాన్ని అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. అలాగే ద యాంగిల్ విచ్ ట్వైస్ ఇట్స్ కాంప్లిమెంట్, అంటే ఒక యాంగిల్ ఉంటే అంటే దాని ట్వైస్ అంటే కాంప్లిమెంట్కి ఈక్వల్ అవుతుందండి. అంటే మామూలుగా అయితే కాంప్లిమెంట్ అంటే 90 degrees అండి. అంటే x plus 2x ఈజ్ ఈక్వల్ టు 90 degrees. దాని నుంచి x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 90, అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 30 degrees అవుతుందండి. ద యాంగిల్ ఈజ్ ట్వైస్ ఇట్స్ కాంప్లిమెంట్ అన్నాడు. కాబట్టి మనకి x అంటే 30 degrees వస్తుందండి. అలాగే 5x ఈజ్ ఈక్వల్ టు
5x ఈక్వల్ టు మనకి 300 మైనస్ 250 డిగ్రీస్ అండి. ఇక్కడ 5x ఈక్వల్ టు దీని అవతల తీసుకెళ్తే 300 మైనస్ 250 డిగ్రీస్ అయితే మనకి ఇక్కడ 50 డిగ్రీస్ వస్తుందండి. అంటే x ఈక్వల్ టు 50/5 అంటే 10 డిగ్రీస్ వస్తుంది. ఎక్స్ ఈజ్ అన్ ఎక్యూట్ అన్నాడు, అంటే 90 బిలో కాబట్టి 10 డిగ్రీస్ అంటే ఎక్యూట్ యాంగిలే కాబట్టి కాంప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ అన్నాడు. అంటే కాంప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ అంటే ఒక యాంగిల్ 10 అయితే ఇంకొక యాంగిల్ ఎంత అవుతుందంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ అంటారు కాబట్టి కాంప్లిమెంటరీ అంటే 90 అండి. అంటే 90లోంచి ఈ 10 తీసేస్తే మనకి 80 డిగ్రీస్ వస్తుందండి. ఇది మనకి ఇంకొక యాంగిల్, ఇది కాంప్లిమెంటరీ ఆఫ్ యాంగిల్ ఎక్స్ ఈజ్ సప్లిమెంట్ ఆఫ్ ఎన్ యాంగిల్ ఈజ్ థ్రైస్ ఇట్ సెల్ఫ్ అండి. దెన్ ఇట్స్ కాంప్లిమెంట్ ఈజ్ అంటే మామూలుగా అయితే మనకి థ్రైస్ అని ఇచ్చాడు, అంటే సప్లిమెంట్ ఆఫ్ ఎన్ యాంగిల్ అంటే ఇట్ సెల్ఫ్ అన్నాడు కాబట్టి 3x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ సప్లిమెంటరీ అంటే 180 మైనస్ ఎక్స్ అండి. దాని నుంచి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 4x ఈజ్ ఈక్వల్ టు 180, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 180/4 అండి. ఇది 45, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 45 అండి. అంటే మన దాన్ని ఇట్స్ కాంప్లిమెంట్ అన్నాడు, అంటే x 45 వస్తే దాని కాంప్లిమెంట్ అంటే 90 మైనస్ 45 డిగ్రీస్ అండి, అంటే 45 డిగ్రీస్ వస్తుంది. ఇది మనకి ఆప్షన్లో చూసుకుని అంటే సప్లిమెంట్ ఆఫ్ ఎన్ యాంగిల్ ఈజ్ థ్రైస్ ఇట్ సెల్ఫ్ అన్నాడు, దెన్ ఇట్స్ కాంప్లిమెంట్ అన్నాడు అండి. అంటే 3x ఈజ్ ఈక్వల్ టు సప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ అంటే 180 మైనస్ ఎక్స్. అప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామండి. అప్పుడు దాని కాంప్లిమెంట్ అంటే 90లోంచి ఆ ఎక్స్ వాల్యూ తీసేస్తే మనకి 45 డిగ్రీస్ వస్తుంది. అలాగే 12దండి, ఇఫ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఎన్ యాంగిల్ 2 టైమ్స్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. అంటే కాంప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ అంటే 2 టైమ్స్ అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఎక్స్ అండి. అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 90, x ఈజ్ ఈక్వల్ టు 90/3 అండి, అంటే 30 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇక్కడేమో కాంప్లిమెంట్ ఆఫ్ ఎన్ యాంగిల్ అన్నట్టు ఇక్కడ సప్లిమెంట్ ఆఫ్ ఎన్ యాంగిల్ అన్నాడు. అంటే 180లోంచి 30 డిగ్రీస్ తీసేయాలండి, అంటే ఎంత అవుతుందంటే 150 డిగ్రీస్ అండి. కాబట్టి ఆప్షన్లో ఇది కరెక్ట్ అండి. అలాగే 2a ప్లస్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు 5b ప్లస్ 20 డిగ్రీస్ ఈక్వల్ టు మనకి 120 డిగ్రీస్ అండి. అంటే ఇక్కడ మనం ఏబి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఈ 2 తీసుకుంటే ఏ వాల్యూ వస్తుంది, తర్వాత ఈ 2 తీసుకుంటే మనకి బి వాల్యూ వస్తుందండి. అంటే 2a ప్లస్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు మనకి 120 డిగ్రీస్ ఇచ్చాడండి. దాని నుంచి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 2a ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ 30 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 90 డిగ్రీస్ అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు 90/2 అండి, అంటే ఎంత అవుతుందంటే 45 డిగ్రీస్ అవుతుందండి ఏ వాల్యూ. అలాగే బి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 5b ప్లస్ 20 ఈక్వల్ టు 120 డిగ్రీస్ అండి. అంటే 5b ఈజ్ ఈక్వల్ టు 100, అంటే b ఈజ్ ఈక్వల్ టు 100/5 అండి. అంటే ఇది ఎన్నిసార్లు పోతుందంటే 20 టైమ్స్ అండి. అంటే ఇక్కడ మనకి అంటే మామూలుగా అయితే ఇక్కడ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి 65 డిగ్రీస్ వస్తుందండి. కాకపోతే మనకి a ప్లస్ బి కాంప్లిమెంట్ ఆఫ్ a ప్లస్ బి అని అడిగాడు. అంటే మనకి ఇక్కడ ఆప్షన్లో ఇవ్వడం రాంగ్ ఇచ్చాడండి. a ప్లస్ బి కాంప్లిమెంట్ అంటే 90లోంచి 65 తీసేయాలి. 65 తీస్తే మనకి 90లోంచి తీసేస్తే మనకి ఇది 25 వస్తుందండి. అంటే ఆప్షన్స్లో మనకి ఇలా ఇచ్చాడు, కానీ ఇక్కడ కాంప్లిమెంట్ ఆఫ్ a ప్లస్ బి డిగ్రీస్ అంటే మనకి ఇక్కడ 25 డిగ్రీస్ వస్తుందండి. ఇది మనకి ఆప్షన్లో కొద్దిగా రాంగ్ ఇచ్చాడు. అంటే మనకి ఫౌండేషన్ బుక్లో ఇలా ఆప్షన్స్ ఇచ్చాడు, కానీ అది కరెక్ట్ కాదు. కాంప్లిమెంట్ ఆఫ్ a ప్లస్ బి డిగ్రీస్ అంటే 25 డిగ్రీస్ అండి. మనకి 65 డిగ్రీస్ వచ్చింది a ప్లస్ బి, a ఏమో 45 వచ్చిందండి, b ఏమో 20 వచ్చింది 65. అంటే కాంప్లిమెంట్ ఆఫ్ a ప్లస్ బి డిగ్రీస్ అంటే 90లోంచి మనం
65 తీసేయాలండి, అంటే 25 డిగ్రీస్. అలాగే కింద సేమ్ ప్రాబ్లం అలాగే ఇచ్చాడండి, సేమ్ ప్రాబ్లం అంటే 5a + 60, అంటే ఇక్కడ ఆప్షన్స్ మాత్రం బాగానే ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్ A డిగ్రీస్ B డిగ్రీస్ అని అలా ఇచ్చాడు. ఇది మనం చూద్దామండి. తర్వాత ప్రాబ్లం 14 చూద్దాం. అంటే 5a + 16, 60 = 180 అండి. అంటే 5a = 120 డిగ్రీస్, అంటే a = 120/5 అండి. అవుతుంది. a = 24 అండి ఏ వాల్యూ. అలా b వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 3b + 60 = 180 డిగ్రీస్ అండి. అంటే 3b = 120 డిగ్రీస్, అంటే b = 120/3 అండి. ఇది 40 డిగ్రీస్. అంటే కాంప్లిమెంట్ ఆఫ్ a + b డిగ్రీస్ అన్నాడు. అంటే ఈ రెండు కలిపితే మనకి a + b = మనకి 64 అవుతుందండి. అంటే 64 అయితే మనకి 90లోంచి 64 తీసేస్తే మామూలుగా అయితే ఇక్కడ 26 వస్తుందండి. కాబట్టి మనకి ఆప్షన్లో 26 డిగ్రీస్ ఆల్రెడీ ఇచ్చాడు, కాబట్టి మనకి ఇది కరెక్ట్ అండి. పైన ఆప్షన్లో ఆప్షన్స్ రాంగ్ ఇచ్చాడు. అలాగే 15 అండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఫైండ్ x అన్నాడు. అంటే మనకి కంప్లీట్ యాంగిల్ అంటే మనకి 360 డిగ్రీస్ అవుతుందండి. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే మనకి కంప్లీట్ యాంగిల్లో ఇక్కడ యాంగిల్స్ ఏమి ఇచ్చాడంటే 127, 38, 25 ఇచ్చాడండి. ఇవి కలిపేస్తే మనకి 15, 20 అండి 2, అలాగే 4, 7, 9 అండి. అంటే 190 డిగ్రీస్ అండి ఇక్కడికి టోటల్. మొత్తం కంప్లీట్ యాంగిల్ అంటే 360 కాబట్టి మనకి అంటే 360లోంచి 190 తీసేయాలండి. 190 తీసేస్తే మనకి ఈ ఎక్స్ వాల్యూస్ వస్తుంది. అంటే ఇక్కడ 0, 16, 7 అంటే 1 అండి, 170 డిగ్రీస్. ఇది ఆప్షన్ 3 కరెక్ట్ అండి. మనకి ప్రాబ్లమ్స్ అంటే మీకు IIT ఫౌండేషన్ సంబంధించి ఇంకా మనము మొత్తం ఈ అంటే జామెట్రీ తర్వాత మరి 6th క్లాస్ సంబంధించి మొత్తం IIT ఫౌండేషన్ క్లాసులన్నీ మనం వీడియోలో రూపంలో చేద్దామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కొద్దిగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.